హరే కృష్ణ. మీ అందరికీ కూడా నేటి నిర్జల ఏకాదశి వ్రత మహిమకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము నిర్జల ఏకాదశి వ్రత మహిమ గురించి మరియు పాలన గురించి తెలుసుకుందాము. మొట్టమొదట ఈ ఏకాదశి వ్రతాల గురించి ధర్మరాజు కృష్ణ భగవానుడితో అడుగుతారు మహిమను మరియు పాలన పద్ధతిని చెప్పమని. శ్రీకృష్ణ భగవానుడు పాండవులందరితో ఏకాదశి వ్రత మహిమను వివిధ శాస్త్రాలను ఆధారం చేసుకొని బోధిస్తున్నారు. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వినండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇతరులకు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకృష్ణ భగవానుడు వివిధ శాస్త్రాలను కోట్ చేస్తూ ధర్మరాజుకు పాండవులకు ఏకాదశి వ్రత మహత్యం గురించి చెప్తున్నారు. దాంట్లో మొట్టమొదటిగా బృహన్నారదీయ పురాణంలో ఈ విధంగా బోధించారు. అశ్వమేధ సహస్రాని రాజసూయ శతాని చ ఏకాదశ ఉపవాసస్య కలం నాహ్రతి షోడశీం ఏకాదశేంద్రియ పాపం యత్కృతం భవతి ప్రభో ఏకాదశి ఉపవాసేన తత్సర్వం విలయం వ్రజేత్. సో ఇక్కడ మనకు చెప్తున్నారు ఏంటంటే, వేల అశ్వమేధ యజ్ఞాల చేసిన తర్వాత ఏదైతే పుణ్యం వస్తుందో, తర్వాత వందల రాజసూయ యజ్ఞాలు చేసిన తర్వాత ఏదైతే పుణ్య ఫలితం వస్తుందో, ఈ రెండింటి కలిపితే కూడా ఒక్క ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల వచ్చే పుణ్య ఫలితంలో 1/16 అంతా కూడా ఈక్వల్ కాదు అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అంతేకాకుండా మనము 11 ఇంద్రియాలతో అనంతకాలం నుంచి చేస్తున్నటువంటి పాప కర్మల యొక్క ఏదైతే పాపం ఉందో అదంతా కూడా ఒక్క ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల నశించిపోతుంది. ఇప్పుడు నిర్జల ఏకాదశి గురించి పద్మపురాణంలో ఏం చెప్తున్నారో విందాం. సంవత్సరస్య యా మధ్యే ఏకాదశో భవంతి తాసాం ఫలం అవాప్నోతి పుత్రమే నాత్ర సంశయః ఇతి మాం కేశవ ప్రాహ శంఖచక్ర గదా పద్మ. ఇప్పుడు వేదవ్యాసుల వారు చెప్తున్నారు ఈ శ్లోకంలో ఏంటంటే, సంవత్సరం మొత్తంలో ఏదైతే ఏకాదశిలో మనం వ్రతం పాటిస్తామో వాటి పుణ్య ఫలితం అంతా కూడా ఈ నిర్జల ఏకాదశి ఒక్కటి పాటించడం వల్ల వస్తుంది అని చెప్పేసి వేదవ్యాసుల వారు చెప్తున్నారు. ఆయన దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ విషయాన్ని నాకు శంఖ చక్ర గదా పద్మ ధరించినటువంటి కేశవుడే స్వయంగా చెప్పారు అని చెప్పేసి బోధిస్తున్నారు వేదవ్యాసుల వారు. ఇప్పుడు మనకు గర్గ సంహితలో ఏకాదశి వ్రత మహత్యం గురించి ఏం చెప్తున్నారో విందాం. దశవర్ష సహస్రాని తపస్తప్యతి యో నరః తత్తుల్యం ఫలమాప్నోతి ద్వాదశి వ్రత కృన్నరః. ఒక వ్యక్తి 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో కేవలం ఒక్క ఏకాదశి వ్రతం పాటించడం వల్ల అంత పుణ్య ఫలితం వస్తుందని గర్గ సంహిత మనకు బోధిస్తుంది. ఇప్పుడు భీముడు అడిగిన ప్రశ్నకు వ్యాసుడు భీముని అర్థం చేసుకొని, ఎందుకంటే ఆయన వృకోదరుడు, ఆయన యొక్క ఆకలి ఎంత ఉంటుందంటే సామాన్య మానవులతో పోల్చలేము. కాబట్టి భీముడికి చెప్తున్నారు, ఏ భీమ, జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి దాన్ని నిర్జల ఏకాదశి అంటారు. ఒకవేళ ఆ రోజు నిర్జల, పేరే నిర్జల అంటే జలము కూడా తీసుకోనటువంటి ఏకాదశి. ఆ రోజు నువ్వు జలము కూడా తీసుకోకుండా ఏకాదశి తిథి బ్రహ్మముహూర్తంలో 3 గంటలకు వస్తుంది. నెక్స్ట్ డే పారణ సమయం వరకు నువ్వు జలము కూడా తీసుకోకుండా ఏకాదశి ఉన్నట్టయితే సంవత్సరంలో వచ్చిన మిగతా ఏకాదశిల పుణ్య ఫలితము నీకు లభిస్తుంది. ఇప్పుడు మనము భీముడు అడిగిన ప్రశ్నకు వ్యాస భగవానుడు చెప్పింది విన్నాము. ఇప్పుడు వ్రత పాలన కూడా చెప్తున్నారు, ఏం చెయ్యాలనేది అది కూడా మనం తెలుసుకుందాము. సో ఏకాదశి బ్రహ్మముహూర్తంలో వచ్చే సమయానికి ముందే ప్రతి ఒక్కరు కూడా స్నానము అవన్నీ కూడా చేసుకొని రెడీ అయిపోయి భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలను శ్రవణం కీర్తనం చేయడంలో నియుక్తమై ఉండాలి వాళ్ళు. ముఖ్యంగా నామం అంటే మనందరికీ తెలుసు, కలియుగ ధర్మము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
బ్రహ్మముహూర్తంలో భగవంతుడి యొక్క నామంతో మన దినచర్యను ప్రారంభించి దాని తర్వాత భగవంతుడి యొక్క మంగళారతి, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులైనటువంటి తులసి మహారాణి యొక్క పూజ, దాని తర్వాత మళ్ళీ భగవంతుడి యొక్క నామాన్ని మనం జపిస్తూ ఆ రోజు పొద్దున మనం తప్పకుండా భాగవత శ్రవణము, భాగవత స్వాధ్యయనము చేయాలి. దాని తర్వాత మిగతా వీలవుతే ఉద్యోగస్తులు లీవ్ పెట్టుకొని బిజినెస్ వాళ్ళు ఆ రోజు 24 అవర్స్ ఎలాగైతే హరిదాస్ ఠాకూర్ 24 గంటల్లో 3 లక్షల నామాలు చేస్తారో మనం అట్లీస్ట్ ఆయన యొక్క కృపని పొందడానికి కొరకు ఆ హోల్ డే అంతా కూడా భగవంతుడి యొక్క నామజపం చేయండి, భగవంతుడి యొక్క కథా శ్రవణం చేయండి, భగవంతుడి యొక్క భగవద్గీత భాగవతాన్ని మీరు పారాయణం చేయండి. వీలైతే ఎక్కువ మటుకు టెంపుల్లో భక్తుల సమక్షంలో భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క కథామృతాన్ని విని మీరు ఏకాదశి వ్రతాన్ని చాలా సులభంగా పాటించవచ్చు. ఎందుకంటే మనం ఒక్కరమే ఉంటే నిర్జలనామ గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది అనే ఆలోచన అంతా శరీరం యొక్క ఉపాధుల పట్ల వెళ్తుంది. ఎప్పుడైతే మనం భక్తుల సంఘంలో ఆత్మానందాన్ని పొందుతూ ఉంటామో శరీరం గురించి మనం మర్చిపోతాం. కొన్నిసార్లు ఎలా అంటే మన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, హాస్పిటల్లో సర్జరీ గురించి ఆలోచిస్తూ ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే అసలు ఆకలి దప్పికలు మర్చిపోతూ ఉంటాం. ఎందుకు? మన కాన్సన్ట్రేషన్ అంతా వేరే దాని మీద ఉంది. అదేవిధంగా మన మెయిన్ ఫోకస్ ఇంద్రియాలన్నీ కూడా భగవత్ సేవలో నియుక్తం అవుతే ఈ కడుపు యొక్క ఆకలి అనేది మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది. నిర్జల ఏకాదశి యొక్క మహిమ వేరే ఏకాదశిలతో పోల్చిన ఆ రోజు చేసే సాధన 100 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుందని చెప్పేసి ఆచార్యులు చెప్తున్నారు. ఇది డే టైంలో. రాత్రి కూడా మనం ఏం చేయాలని చాలామందికి సందేహం ఉంటుంది. ప్రభుజీ ఎప్పుడు పడుకోవాలా, ఎప్పటి వరకు మేల్కొండాలని. దానికి మనకు గర్గ సంహితలో చెప్తున్నారు, రాత్రౌ జాగరణం కృత్వై ఏకాదశి వ్రత కృన్నరః నా పశ్యంతి యమం రౌద్రం యుక్తః పాపశక్త రపి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఏకాదశి రోజు, స్పెషల్గా నిర్జల ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేస్తారో యమధర్మరాజు యొక్క కోపం నుంచి తప్పించుకుంటారంట. వాళ్ళ పట్ల యమధర్మరాజు కోపం కాదు, చాలా ఆశీర్వాదం యమధర్మరాజు ఇస్తాడు. యమకింకర్లు వాళ్ళ వైపు కూడా వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకు? వాళ్ళందరూ కూడా విష్ణులోకం వెళ్ళడానికి అర్హత సంపాదిస్తారు. కాబట్టి మనందరం కూడా ఇంత నిర్జల ఏకాదశి యొక్క గొప్ప మహిమ విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా నిర్జల ఏకాదశి పాటించి భగవంతుడి కృప, భగవత్ లోకాన్ని పొందాలి. మీరు, మన చుట్టాలు, బంధువులందరికీ కూడా దీన్ని ప్రచారం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫలితాన్ని అందజేయాలని కోరుతూ ముగిస్తున్నాను. హరే కృష్ణ.